ఒకసారి పరశురాముడి యొక్క తల్లి అయిన రేణుకాదేవి నదికి నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంది. అండ్ అప్పుడు అక్కడ గంధర్వులు స్నానం చేస్తూ ఉంటారు. అవి చూస్తూ తను కూడా మోహానికి లోనవుతుంది. అప్పుడు ఎంతసేపు అయినా తన భార్య ఇంటికి రాలేదని తెలుస్తుంది జమదగ్ని మహర్షికి. తన దివ్య దృష్టిలో చూడగా జరిగిన విషయం తెలుస్తుంది. అప్పుడు తను ఎంతగానో కోపానికి గురవుతాడు. తన యొక్క నలుగురు కుమారులు వెళ్ళి తన తల్లి యొక్క శిరస్సును నరికివేయమని కోరతాడు. అయితే దానికి వాళ్ళు నిరాకరిస్తారు. అప్పుడు పరశురాముడిని పిలిచి తన తల్లి యొక్క తలను నరికివేయమని చెప్తాడు. అయితే జమదగ్ని మహర్షి చెప్పిన మాట పరశురాముడు తూచా తప్పకుండా చేస్తాడు. వెంటనే వెళ్ళి తన తల్లి యొక్క తలను నరికివేస్తాడు. ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైన జమదగ్ని మహర్షి తను ఏం వరం కావాలో కోరుకో అని పరశురాముడు చెప్తాడు. అయితే అప్పుడు పరశురాముడు తన తల్లిని తిరిగి బతికించమని కోరతాడు. అప్పుడు జమదగ్ని మహర్షి సరే అని బతికిస్తాడు. ఇక్కడ మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు. తన భార్య తలను నరకమనడం ఏంటి జమదగ్ని మహర్షి? అలాగే పరశురాముడు వెళ్ళి తన తల్లి తలను నరకడం ఏంటి? అండ్ యాక్చువల్గా పూర్వకాలంలో ఒక చెడు ఆలోచన వచ్చినా తమ యొక్క జీవితం వ్యర్థం అవుతుంది.